హాయ్ గాయ్స్, ప్రో కబడ్డీ 10 సీజన్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఇక 11వ సీజన్ అక్టోబర్ 18 నుంచి స్టార్ట్ అవనుంది. అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 లో 3 బిగ్ చేంజెస్ చేశారు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ చేంజ్ వచ్చేసి క్యారవన్ ఫార్మేట్. ప్రో కబడ్డీ ఆర్గనైజర్స్ క్యారవన్ ఫార్మేట్ ని తిరిగి తీసుకొచ్చారు. గత సీజన్ లో ప్రతి టీం తమ హోమ్ గ్రౌండ్ లో 1 వీక్ పాటు మ్యాచెస్ ఆడేవారు. కానీ పీకేఎల్ సీజన్ 11 లో క్యారవన్ ఫార్మేట్ లో 3 వెన్యూస్ లో మ్యాచెస్ జరగనున్నాయి. ఫస్ట్ లెగ్ వచ్చేసి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, సెకండ్ లెగ్ వచ్చేసి నోయిడా ఇండోర్ స్టేడియం, థర్డ్ లెగ్ వచ్చేసి బాలెవాడి బ్యాడ్మింటన్ స్టేడియం పూణే. సెకండ్ చేంజ్ వచ్చేసి ట్రిపుల్ హెడర్. ట్రిపుల్ హెడర్ అంటే రోజుకి 3 మ్యాచ్లు జరుగుతాయి. గత సీజన్ లో ఈ ట్రిపుల్ హెడర్ అనేది లేదు, కానీ పీకేఎల్ సీజన్ 11 లో తిరిగి తీసుకొచ్చారు. ఈ ట్రిపుల్ హెడర్ అనేది వారంలో 2 రోజులు మాత్రమే జరగనున్నాయి. ఈ ట్రిపుల్ హెడర్ పెట్టడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లోనే కబడ్డీ వరల్డ్ కప్ జరగనుంది. సో ఈ లోపే పీకేఎల్ సీజన్ 11 పూర్తి చేయనున్నారు. థర్డ్ చేంజ్ వచ్చేసి న్యూ టైమింగ్స్. పీకేఎల్ సీజన్ 10 లో మ్యాచెస్ అన్ని 8 స్టార్ట్ అయ్యేవి. అయితే పీకేఎల్ సీజన్ 11 లో మాత్రం ట్రిపుల్ హెడర్ ని దృష్టిలో పెట్టుకుని మ్యాచెస్ అన్ని 7:30 స్టార్ట్ చేయనున్నారు. ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కేబీడీ జూనియర్స్. గత సీజన్ లో ప్రతి హోమ్ లెగ్ లో కేబీడీ జూనియర్ మ్యాచెస్ జరిగేవి. కానీ పీకేఎల్ సీజన్ 11 లో మాత్రం 3 వెన్యూస్ లోనే మ్యాచెస్ ఉండడం వల్ల ఈ కేబీడీ జూనియర్ మ్యాచెస్ జరగవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.